అహ్మదాబాద్ లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. అదే విమానంలో ఉన్న ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ఇంత పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు, మృత్యుంజయుడయ్యాడు. మిగతా అందరూ అగ్నికి ఆహుతైపోయారు. అయితే విమానం నేరుగా ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన పడటంతో అందులో ఉన్న 25 మంది మెడికోలు కూడా మృత్యువాత పడ్డారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 265కు చేరింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన నిమిషాల్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. కూలిపోయిన విమానంలో దాదాపు 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. ఇంధనం మండుతున్న కారణంగా విమానంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంది. అందువల్ల ఎవరిని రక్షించడం సాధ్యం కాలేదని అమిత్ షా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు దేశ ప్రజలందరూ అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిజానికి లండన్ కు వెళ్లాలంటే ఒక బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానంకు ఎంత ఫ్యూయల్ అవసరమవుతుంది, మరి నిన్న ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానంలో ఎంత ఇంధనం ఉంది అనే విషయం పైన ఇప్పుడు తీవ్రంగా చర్చ నడుస్తోంది. అయితే బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ అనేది చాలా ఇంధనం మోసుకెళ్లే విమానం. అహ్మదాబాద్ నుంచి లండన్ హీత్రో వరకు విమాన దూరం సుమారు 6,843 కిలోమీటర్ల నుంచి 6,898 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సగటున మనం 6,870 కిలోమీటర్లుగా పరిగణించామనుకుందాం. ఇక విమాన ఫ్యూయల్ విషయానికి వస్తే బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ గంటకు సుమారు 4,900 కిలోగ్రాముల ఇంధనాన్ని వినియోగిస్తుందని అంచనా. ఇక ప్రయాణ సమయం విషయానికి వస్తే ఈ దూరాన్ని ప్రయాణించడానికి బోయింగ్ 7878 కి సుమారు 9 నుంచి 12 గంటల సమయం పట్టొచ్చు. సగటున ఒక్కో ఫ్లైట్ 10.5 గంటల సమయం తీసుకుంటుంది. మొత్తంగా దీనికి అవసరమైన ఫ్యూయల్ అంచనా వేస్తే సుమారు 64,312 లీటర్ల అవసరం ఉంటుంది. అయితే ఇది ఒక అంచనా మాత్రమే. వాస్తవంగా ఇంధన వినియోగం అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా విమానం బరువు, ప్రయాణికుల సంఖ్య, కార్గో వస్తువులు, వాతావరణ పరిస్థితులు, గాలుల దిశ, వేగం, ఇలా చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు రూట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో దీంతో విమానాలు రూట్ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా కూడా ఫ్యూయల్ ఎక్కువగా అవసరపడుతుంది. అయితే దీంతో విమానయాన సంస్థలు ఎప్పుడూ ఎక్కువ రిజర్వ్ చేసుకుని ఫ్యూయల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అంటే మొత్తం ఫ్యూయల్ లో ఈ రిజర్వ్ ఫ్యూయల్ 10 నుంచి ఒక 20% ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ గుజరాత్ నుంచి లండన్ వంటి సుదూర ప్రాంతాలకు సుమారు 65,000 నుంచి 80,000 లీటర్ల వరకు ఇంధనాన్ని వినియోగించుకుంటాయి. ఇక దీనికి రిజర్వ్ ఇంధనాన్ని కూడా కలుపుకుంటే విమానం గరిష్ట ఇంధన సామర్థ్యం 1,26,000 లీటర్ల వరకు ఉంటుంది. ఇది ఎంత సుదూర ప్రయాణమైనా సరే సరిపోతుంది. అయితే అహ్మదాబాద్ లో పేలిన విమానంలో కూడా 1,25,000 లీటర్ల ఇంధనం ఉండి ఉంటుంది. ఇలాంటి లక్షల లీటర్ల ఫ్యూయల్ కలిగిన ఉన్న విమానం ప్రమాదానికి గురైతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా అదో పెద్ద అగ్ని ప్రమాదంగా చెప్పొచ్చు. ఎందుకంటే విమానంలో లక్షల లీటర్ల జెట్ ఇంధనం ఉంటుంది. విమానం నేలను బలంగా ఢీకొట్టినప్పుడు లేదా ఏదైనా నిర్మాణాన్ని ఢీకొట్టినప్పుడు ఇంధన ట్యాంకులు పగిలిపోయి ఫ్యూయల్ లీక్ అవుతుంది. జెట్ ఇంధనం అత్యంత మండే స్వభావం కలిగి ఉంటుంది. అది వెంటనే మంటలు అంటుకొని భారీ పేలుడుకు దారితీస్తుంది. ఈ పేలుడు తీవ్రమైన మంటలకు దారితీస్తుంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం కూడా అచ్చం ఇలానే జరిగింది. అది వేగంగా అక్కడే ఉన్న హాస్టల్ భవనం పైన పడటంతో వెంటనే ఒక్కసారిగా పేలిపోయింది.
1. ఇక జెట్ ఇంధనం మండటం వల్ల వెలువడే ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా, అంటే దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా విమానంలో ఉన్నవారు బ్రతికే అవకాశాలు దాదాపు తక్కువే. ప్రమాదం జరిగిన తర్వాత ఈ తీవ్రమైన అగ్ని ప్రమాదం నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఈ వేడి అడ్డుగా ఉంటుంది. ఇక ఇంధనం పేలి మంటలు చెలరేగడం వల్ల విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అమిత్ షా చెప్పినట్లుగానే 1,25,000 లీటర్ల ఇంధనం మండిన కారణంగా ఎవరూ బ్రతికే అవకాశం లేదని చెప్పారు. ఈ ప్రమాదంతో విమానంలో ఉన్నవారే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా భారీ నష్టం సంభవించింది. విమానం జనావాసాలున్న ప్రాంతంలో కూలిపోతే ఇంధనం వల్ల సంభవించే పేలుడు, మంటలు చుట్టుపక్కల భవనాలు, చెట్లు, వాహనాలకు కూడా తీవ్రంగా నష్టం కలిగిస్తాయి. అక్కడి ప్రజలకు కూడా ప్రాణ నష్టం లేదా గాయాలు సంభవించాయి. అచ్చు ఇలానే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఇళ్ల మధ్య కూలిపోయింది. ఏకంగా ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం పైన కూలడంతో దాదాపు 24 మంది మృత్యువాత పడ్డారు. భవనాలు మొత్తం నాశనం అయిపోయాయి. మొత్తంగా ఒక్క ఫ్లైట్ కూలిపోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. అయితే అది ప్రాణ నష్టమే కాదు, ఇంధనం కాలిపోవడం వల్ల భారీగా పొగ, విషవాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇది పర్యావరణానికి కూడా ఎంతో నష్టం కలిగిస్తుంది. చివరగా లక్షల లీటర్ల ఇంధనంతో కూడిన విమానం ప్రమాదానికి గురైతే అదొక భయంకరమైన విపత్తు. అగ్ని ప్రమాదం, భారీ పేలుడు, ప్రాణ నష్టం, చుట్టుపక్కల ప్రాంతాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు ఇదే జరిగింది. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. దేశంలో పౌర విమాన సేవలు ప్రారంభమయ్యాక ఇదే అతి పెద్ద ప్రమాదం కావడం గమనార్హం.